సార్ నేను చెప్పాను కదా, చూడండి మా అమ్మ కంగారు పడుతుంది. పాపం మా నాన్నేమో భయపడుతున్నాడు. వాళ్ళ భయం అది కాదు గంగా. మరి కూతురు అల్లుడు సడన్గా వస్తే ఎలాంటి మర్యాదలు చేయాలా అని టెన్షన్. సింహద్రప్పన సామె బావి ఏడ్చేస్తాడు ఏంటో, నువ్వే కాపాడాలి సామె. ఉండండి బాబు, మంచినీళ్ళు తీసుకొస్తాను. వదండి, మీకెందుకు శ్రమ, గంగుంది కదా. గంగా వెళ్ళి కాఫీ తీసుకురా. కాపీయా? కాఫీనా? నేను జస్ట్ కాఫీ అడిగాను, మీ ఇద్దరికి అంత రియాక్షన్ అవసరమా? నువ్వు కంటెంట్ లేదే కాపీ సొక్క కడగవు కదా బా, అందుకని. నువ్వు కాఫీ పెట్టడానికి ముహూర్తం ఏమైనా పెట్టాలా? ఇదిగో వెళ్తున్నాను సార్. క్షమించండి పిన్ని, బావు దగ్గర నిజం దాయడం కరెక్ట్ కాదనిపించింది, అందుకే చెప్పాను. చూడండి, నిజం తెలిసి మిమ్మల్ని నిలదీయడానికి రాలేదు. మీరు గంగని ఎంత అపురూపంగా చూసుకుంటారో నాకు తెలుసు. కానీ పెంచిన ప్రేమ కోసం కన్న ప్రేమకు అన్యాయం చేయకూడదు. నిజం తెలిస్తే గంగ ఎక్కడ దూరం అయిపోతుందో అన్న ఆలోచనే మిమ్మల్ని ఇంత బాధ పెడుతుంటే, మరి ఇన్నేళ్లుగా గంగని దూరం చేసుకున్న తల్లిదండ్రుల మనసు ఎంత క్షోభపడుతుందో ఒక్కసారైనా ఆలోచించారా? నేను గంగ గతం గురించి ఎలాంటి ప్రశ్నలు మిమ్మల్ని అడగను. గంగ అందరిలాంటి అమ్మాయి కాదు. తనలో ఒక యూనిక్ క్వాలిటీ ఉంది, అదే బాక్సింగ్. మేబీ ఆ టాలెంట్ తన బ్లడ్లోనే ఉండుంటుంది. నేనిలా ఎందుకంటున్నానంటే, తన గతం అనేది తన భవిష్యత్తుకి మంచి మార్గమవుతుందనిపిస్తుంది. నేనేం తొందర చేయడం లేదు. తన గురించిన నిజం మీకెప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పండి. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, నిజం తెలిసినా కూడా మీరెప్పటికీ గంగ ప్రేమకు దూరం కారు. ఏంటి సార్, నా ప్రేమకి దూరం కాదు అంటున్నారు? ఎందుకు? అది మరేట్లేదే, పిన్నికి బాబాయ్కి రోజంతా నేను చూడాలనిపిస్తున్నాను బావతో అంటేని. గంగ కూడా పొద్దుత్తమాని మిమ్మల్ని తలుసుకుంటూ ఉంటుందని బావ కూడా అంటున్నాడు. గంగ ప్రేమ మీకు ఎప్పటికీ దూరం కదా చెప్తుంటే నువ్వు వచ్చావు. అంతే కదా మరి. అమ్మ నన్ను ఎవరైనా దూరం పెడతారా? సార్ కాఫీ తీసుకోండి. అన్నయ్య, అమ్మా నీకోసం చక్కెర తక్కువ వేశాను, తీసుకో. నాన్న తీసుకో.